ఆంధ్ర దిక్కు పంకపాటి హయాంలా అప్పుడు ప్రతిపక్షంలున్నా ఇప్పుడు మంత్రి లోకేష్ అన్న ఎర్ర బుక్కును తెరిచిండోలా. ఆనాడు సైకిల్ పార్టీ తమ్ముళ్లను ఆగం పట్టించిన పంకపాటి లీడర్ల పేర్లు, అధికార పార్టీల అడుగులకు మరుగులొత్తిన పోలీసోళ్ళు పెద్ద ఆఫీసర్ల పేర్లు వరుస పెట్టి రాసుకున్నాడు. ఇక అధికారంలోకి రాగానే వయ్యులున్నల మీద యాక్షన్ షురూ చేసినట్టే ఈ దొంగలు సుతం పంకపాటోళ్ళ మీద పగబట్టినట్టే ఉన్నారు కదా. నిమ్మలంగచ్చి అచ్చిన పనిని ఆటంకాలు లేకుండా అల్కగా గానిచ్చిండ్రు దొంగబడిమెగాళ్ళు. నెల్లూరు దిక్కు గిడ్డంగి వీధిలో అద్దుమరాత్రి 2 గొట్టంగా జొర్రబడ్డారు దొంగబట్టి వాజగాళ్ళు. పక్కపొంటి గిన్ని బండ్లున్నా ఇటు దిక్కున్న బుల్లెట్ బండికే సూటు పెట్టిండ్రు. వదన ఎక్కువున్న గల్లీలల్లా ఒక్కలు కూడా లేకపోయేటాళ్లకు అల్కగా మాయమైండ్రు ఆన్నించి. అంత మంచిగానే ఉంది గాని గీ పోయిన బండి పంకపాటి లీడర్ దయటాలకు కాకీలకు పెద్ద సిక్కచ్చి పడ్డది. సైకిల్ పార్టీ హయాంలో శాంతి భద్రతలు సన్నగిల్లినే అని ఆడిపోసుకుంటున్నారు పంకపాటోళ్ళు. నెల్లూరు దిక్కు నైట్ డ్యూటీలు బంద్ చేసిండ్రు పోలీసోళ్ళు అనుకుంటా 7 దోషుల ఎర్రమన్ని ఎత్తిపోతున్నారు. దొంగల రెడ్ బుక్ లో పంకపాటోళ్ళ పేర్లు రాసుకున్నారు కావచ్చునని ఇంకొందరు కారెడ్డమాడబట్టిండ్రు. ఇదిట్లుంటే మహారాష్ట్ర దిక్కు భక్త దొంగోడు చూడుండ్రి ఎంత మంచి కళను చూపెట్టిండో. వీని భక్తి సల్లగుండా తల్లికి అపార భక్తుని లెక్కనే ఉన్నాడు పోన్రి. లోపట భక్తి బగ్గనే ఉంది గాని పేల భయమే ఏం గింత లేనట్టుంది. నాగ్పూర్ జిల్లా మల్దక్ అనే కాడ దుర్గమ్మ గుళ్ళె జొర్రిండ్రు ఇద్దరు దొంగలు. ఉండీలు వలగొట్టి బగ్గనే పైసలు ఎత్తుకపోయిండ్రు. మరి గీనికి ఏమనిపించిందో ఏందో దొంగతనానికి వచ్చింది మర్చిపోయినట్టున్నాడు. తల్లికి దండం పెట్టి ఆన్నించి అటే పరారయిండు. ఇంకొకడు నిర్విఘ్నంగా వచ్చిన పనిని వేసుకొని పోయిండు. ఈడు దండం పెట్టింది చూసి ఈడు ఇంకేనన్నా గిట్లనే దొంగతనం చేసిండా, ఈ ముఠ ఏం నుంచి వచ్చింది ఏం కథ అనేది ఎంకులాడే పనిలో పడ్డారు అక్కడ పోలీసోళ్ళు. ఏ మాట కామాటనే గాని దొంగతనానికి వచ్చిన భక్తినైతే మర్చిపోలేదు. దొంగ పనులు చేస్తే తల్లి చూడదారా వారి. రెక్కల కష్టంతోని మందిని ముంచుకుంటా బతికితే సల్లగా చూస్తుంది యాది పెట్టుకో.